హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 71 చూసే ముందు పార్ట్ 70 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు చేరుకునేసరికి ఆరాధ్య నొప్పులు తారాస్థాయికి చేరుకోవడంతో తను గట్టిగా అరవడం మొదలుపెట్టింది. స్ట్రెచ్చర్ పైన తనని లోపలికి తీసుకుని వెళ్ళగానే డాక్టర్ పరీక్షించి అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి, ఏ క్షణంలో అయినా డెలివరీ అవ్వచ్చు అనుకుంటూ తనను లేబర్ రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే భయంగా జ్వలంత్ వైపు చూసి, ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది, మీరు నాతోనే ఉండండి, లోపలికి రండి అంటూ బ్రతిమిలాడగా జ్వలంత్ డాక్టర్ వైపు చూడడంతో, నేను మాట్లాడతాను జ్వలంత్, నువ్వు అమ్మాయితో లోపలికి వెళ్ళు అంటూ ఆ హాస్పిటల్ డీన్కి ఫోన్ చేసి ఆ రాత్రి కాల్ చేసినందుకు క్షమించమని మొదటగా అడిగి తన కోడలి అభ్యర్థనను మన్నించమని కొడుకును లోపలికి పంపించమని చెప్పగా ఆయన ఓకే అంటూ అక్కడున్న డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేసి జ్వలంత్ను లోపలికి పంపించండి అని చెప్పడంతో అలాగే అని వాళ్ళు జ్వలంత్ని లోపలికి తీసుకుని వెళ్ళారు. దాదాపు 2 గంటల నొప్పులతో విలవిలలాడిపోయిన ఆరాధ్య 2 గంటల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ 2 గంటలు తన నొప్పులను కళ్ళారా చూసిన జ్వలంత్కు అనంత్ పుట్టినప్పుడు తన దగ్గర లేకుండా ఒంటరిగా ఇలా ఇదంతా ఎలా భరించిందో అని ఒక్కసారి గుర్తుకు రాగానే కళ్ళ వెంట టపటప నీళ్లు రాలిపోయాయి. ఒకవైపు ఆరాధ్యను జాగ్రత్తగా చూస్తూనే తనకు ధైర్యం చెప్తూనే మరొక వైపు తాను ఏడుస్తూనే ఉన్నాడు. ఆరాధ్య నొప్పిని చూస్తున్నంతసేపు ఎవరో తన 2 చెంపలను గట్టిగా కొడుతున్నట్టుగా అనిపించింది. తను ఎంత పెద్ద తప్పు చేశాడో అని గుర్తుకు వస్తూ ఉంటే తన పైన తనకే అసహ్యం వేసింది. కోర్స్ ఇంకొకరు నీ భార్య తప్పు చేసింది అని చెప్పినప్పటికీ నీ భార్య పైన నీకున్న నమ్మకం ఎక్కడికి పోయింది? తను నీతో ఎలా ఉందో నీకు తెలీదా అని తన అంతరాత్మ తనను ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఉండలేక భార్యను వదిలి వెళ్ళలేక సతమతమైపోయాడు జ్వలంత్. అలా సరిగ్గా 2 గంటల తర్వాత బేబీ బయటకు రావడంతోనే కంగ్రాచులేషన్స్ అండి, మీకు పాప పుట్టింది అని చెప్పగా ఆనందంగా బేబీని చూసుకొని ఆరాధ్య వైపు చూడగా తను స్పృహ తప్పి పడిపోవడంతో డాక్టర్ వైపు చూసి తనకు స్పృహ తప్పింది డాక్టర్ అని చెప్పగా పర్వాలేదు, ఇప్పటి వరకు పెయిన్స్ వల్ల తనలో ఉన్న ఎనర్జీ మొత్తం యూజ్ చేసింది కదా, కాబట్టి స్పృహ తప్పింది, ఇందులో కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఒక ½ అన్ అవర్లో మళ్ళీ తనకు స్పృహ వచ్చేస్తుంది, ఇంకా మీరు బయటకు వెళ్తే మేము మా మిగతా ప్రొసీజర్స్ చేస్తాము అని అనడంతో మరి బేబీని ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు. ఇదిగో మా నర్స్ బేబీని కాస్త క్లీన్ చేసి ఇస్తుంది అని చెప్పగా ఏడుస్తూ బయటకు వచ్చిన కొడుకును ఏమైందిరా అని అడిగింది తల్లి కంగారుగా. తను పుట్టినప్పుడు తన తల్లి ఎంత కష్టం అనుభవించిందో గుర్తుకు వచ్చి తను తాగుతూ వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని ఎంతగా బాధ పెట్టాడో గుర్తొచ్చిన జ్వలంత్కు ఇంకా ఏడుపు ఆగకపోవడంతో తల్లిని గట్టిగా హత్తుకొని నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నిన్ను నేను చాలా బాధ పెట్టాను కదా అని అన్నాడు. అసలు కొడుకు ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పకుండా ఏడవడంతో లోపల ఏమైనా జరిగిందా అని భయపడి అప్పుడే అక్కడ నుండి వెళ్తున్న నర్స్ని చూసి మా కోడలికి ఎలా ఉందమ్మా అని అడగగా పాప పుట్టిందండి, ఆమెను కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పడంతో కాస్త నిదానించి ఒరేయ్ అంత బాగానే ఉంది కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆవిడ కొడుకును కాస్త దూరంగా జరుపుతూ. తను బాధపడడం చూస్తూ ఉంటే నాకైతే ప్రాణం పోతున్నట్టుగా అనిపించిందమ్మా, నన్ను కన్నప్పుడు నువ్వు కూడా ఇలానే నొప్పులు పడి ఉంటావు కదా, ఆ నొప్పులతో పాటు నేను చేసిన తప్పులకు కూడా ఎన్నిసార్లు బాధపడి ఉంటావు కదా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ఇంకా లైఫ్లో నిన్ను కానీ నాన్నను కానీ అస్సలు బాధ పెట్టను అని చెప్పగా పిచ్చోడా దానికి ఏడుస్తున్నావా, అయినా ఏ తల్లి కూడా నొప్పులకు భయపడి పిల్లలను కనకుండా ఉండదు నాన్న, తన భర్తకు తనిచ్చే పెద్ద కానుక పిల్లలే, అంతేకాకుండా ఆ ఇంటి వారసులుగా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడం ఆ నొప్పిని పూర్తిగా మర్చిపోతుంది. అంతెందుకు ఇప్పుడు ఆరాధ్య బయటకు వచ్చాక తన కూతుర్ని చూసుకోగానే ఇప్పటి వరకు తన పడ్డ నొప్పులన్నీ మర్చిపోయి ఎంత ఆనందంగా నీ ముందు నవ్వుతుందో చూడు అంటూ కొడుకు తల నిమిరి అయినా నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నాన్న అని నవ్వగా సారీ అమ్మా అని అన్నాడు జ్వలంత్. తల్లి కొడుకుల సెంటిమెంట్ ఆపేస్తే నేను కాస్త నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలని ఎదురు చూస్తున్నాను అని అన్నారు అనంత్ గారు. దాంతో తల్లిని వదిలేసి తండ్రిని హత్తుకొని ఐఎమ్ సో సారీ నాన్న, మిమ్మల్ని కూడా నేను చాలా బాధ పెట్టాను కదా అని అనడంతో నీ మొహం
అయినా పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించే మనసు దేవుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తాడు అంటూ ఉండగా నర్స్ పాపను తీసుకొని బయటకు రావడంతో, ముందుగా మీరిద్దరి చేతుల మీదుగా నా పాపని నా చేతిలో పెట్టండి అంటూ తల్లిదండ్రుల చేతుల మీదుగా పాపని దగ్గరికి తీసుకున్నాడు జ్వలంత్. పాపను చూసిన సునంద గారైతే, ఓరి బడవ, అచ్చు నీలాగే ఉంది కదా, నిన్నే దింపేశావు కదరా, నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో పాప అచ్చు అలానే ఉంది అని నవ్వుకుంటూ, అమ్మో బుట్టది ఎంత ముద్దుగా ఉందో కదా అని బుగ్గగిల్లగానే మొత్తం హాస్పిటల్ దద్దరిల్లిపోయేలా పాప ఏడవడంతో అది చూసిన అనంత్ గారు, ఏమో అనుకున్నాను, నీ కొడుకు మళ్ళా వాడిని దించేశాడు కదే, వాడి జిరాక్స్ కాపీని అని నవ్వగానే దానికి ఆనందపడిపోతూ పాప చిట్టి చిట్టి చేతులు తన చెంపలను తడుముతూ ఉంటే ఆనందంగా పాప నుదుటిని ముద్దు పెట్టుకొని, మా అమ్మను మీ అమ్మను చాలా బాధ పెట్టాను కన్నమ్మ, కానీ నిన్ను అస్సలు ఎప్పటికీ బాధ పెట్టను, నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను, నాన్న నీకు చేస్తున్న ప్రామిస్ ఇది అని మనసులో అనుకున్నాడు జ్వలంత్. అప్పటికి పాప చిన్నగా ఏడుస్తూ కనపడగానే భయంతో, అమ్మ పాప ఎందుకు ఏడుస్తుంది, ఇదిగో చూడు అని భయంగా అనగానే, ఇది మరీ బాగుంది, పిల్లలు ఏడవకుండా ఎలా ఉంటారా అని ఆవిడ అనగానే, అయ్యో ఆకలి అవుతున్నట్లుంది కదా అని కంగారుగా అన్నాడు జ్వలంత్. అప్పుడే అక్కడికి వచ్చిన నర్స్ అది చూసి, సార్ పిల్లలకు 24 గంటలకు సరిపోయేంత ఫుడ్ స్టమక్లో ఆల్రెడీ ఉంటుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పడంతో, అవునా, మరి మా పాప ఎందుకు ఏడుస్తోంది అని అడిగాడు. దానికి ఆవిడ అందరి వైపు చూసి, మొదటిసారినా మేడం తండ్రి అవ్వడం అని అడగ్గా ఆవిడ నవ్వుతూ, అదేం లేదమ్మా, పాప కావాలని బాగా కోరుకున్నాడు అని అనగానే, మీ అందరి ఫ్యూచర్ నాకు కనిపిస్తుందమ్మా అంటూ అక్కడ నుండి సిస్టర్ వెళ్ళిపోగా, ఒరే నాన్న ఇలా ఉండకురా, చిన్న పిల్లలన్నాక ఏడవరా చెప్పు అని అన్నారు సునంద గారు. అక్కడున్న అనంత్ గారు మాత్రం ఆయన కంపెనీలో అందరికీ 2 నెలలకు బోనస్ ప్రకటించే పనిలో నిమగ్నమైపోగా, అప్పుడే హాస్పిటల్లోకి పరుగులాంటి నడకతో వచ్చాడు దత్తు. తల్లిదండ్రులతో రావడంతోనే జ్వలం చేతిలో ఉన్న పాపను చూసి, వావ్ బావా, పాప పుట్టిందా, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బావా అని చెప్పగా, రే ఒక్కడే వచ్చావా, అమ్మ నాన్న రాలేదా అని అడిగారు సునంద గారు. నేను నీతో మాట్లాడనత్తా, నువ్వు అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పావు కానీ నాకు చెప్పావా అని అనగానే, నువ్వు చాలా బిజీ కదరా, అందుకే చెప్పలేదు నేను అని అన్నారు ఆవిడ. చాలే, అత్త మామలు రాగానే అల్లుండి మర్చిపోయావు, అవును ఇంతకీ వాడేడి, అదే చిన్న ఆనంద్ అని అనడంతో, వాడి ఇంట్లోనే పడుకున్నాడురా, పని వాళ్ళని కాపలాగా పెట్టొచ్చాము, ఇదిగో మీ అక్కకు సడన్గా నొప్పులు వచ్చాయి, అందుకే బాబుని ఇంట్లో ఉంచి వచ్చాము అని అంటూ ఉండగానే, అప్పటికే సునంద వల్ల అన్న వదిన అక్కడికి రావడంతో వాళ్ళని చూసి, అన్నయ్య మళ్ళీ తాతవయ్యావు, జ్వలంత్కు పాప పుట్టిందట కదా అని అన్నారు. అప్పటికే జ్వలంత్ తన కూతుర్నే అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉండడంతో, ఒరే నాన్న అలా చూడద్రా, పిల్లలకు దిష్టి తగులుతుంది అని అన్నారు సునంద గారు. అంతలోనే ఆరాధ్యను రూమ్కి షిఫ్ట్ చేశాము అని నర్స్ వచ్చి చెప్పడంతో, పాపను నాకివ్వు బావా, నేను ఎత్తుకుంటాను, నువ్వు అక్కతో వెళ్ళి మాట్లాడు అని అన్నాడు దత్తు. లేదు, నేను పాపను తీసుకుంటాను అంటూ పాపను పట్టుకొని వెళ్ళి ఆరాధ్య ఉన్న గదిలోకి వెళ్ళగా, అప్పుడే మెలకువలోకి వస్తూ కనిపించిన ఆరాధ్యను చూసి పాపను చూపిస్తూ, పాప అచ్చు నాలానే ఉంది చూడు అని అనడంతో, పాపను చూసుకొని భర్త ఆనందాన్ని చూసుకొని హ్యాపీగా ఉన్నారా అని అడిగింది ఆరాధ్య. కొంచెం కాదు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, నా హ్యాపీనెస్ని నేను మాటల్లో చెప్పలేను అని అన్నాడు జ్వలంత్. అంతలోనే లోపలికి వచ్చిన సునంద గారు కూడా ఆరాధ్యను హత్తుకొని, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తల్లి, మా కుటుంబానికి ఈ జీవితానికి సరిపడినంతగా ఆనందాన్ని ఇచ్చావు అని చిన్నగా నవ్వింది. అప్పుడే అక్కడికి వచ్చిన దత్తు ఆరాధ్యను చూసి, హాయ్ అక్క, కంగ్రాట్స్, చూసావా నా మేనకోడలు రాగానే నీ దగ్గరికి వచ్చేసాను నేను, నువ్వు చెప్పకపోయినా నాకు మీరంటే చాలా ఇష్టం, అందుకే వచ్చేసాను అని చెప్పడంతో, అంత లేదురా అంటూ ఆరాధ్య వైపు చూసి, అమ్మ ఫోన్ చేసి చెప్పింది అందుకే వచ్చారు అని అన్నాడు జ్వలంత్. అంతలోపే పాప మళ్ళీ ఏడవడంతో పాపను ఆరాధ్య చేతిలో పెడుతూ, ఆకలి అవుతుందేమో అని చెప్పగా, ఇప్పుడే కదరా నర్స్ చెప్పింది, నీకు అర్థం కాదా
అంటూ ఆరాధ్య వైపు చూసి, ఏమ్మా, హాస్పిటల్లో ఉన్న నర్సులకు కూడా అర్థమైపోయింది మన ఫ్యూచర్ ఏంటో వీడితో అని నవ్వగా, ఆరాధ్య కూడా నవ్వుతూ పాపని చేతిలోకి తీసుకొని అనిర్వచనీయమైన ఆనందానికి గురైంది. మొదటిసారి తన తల్లి అయినప్పుడు బాబును మొదటిసారి చేతిలోకి తీసుకున్న సమయంలో ఎవ్వరూ తనతో లేకపోవడంతో, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం తనతో ఉండడంతో తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరగా, ఆరాధ్య దగ్గరకు వెళ్ళి తన పక్కన కూర్చొని, ఐఎమ్ సో సారీ ఆరాధ్య, బాబు పుట్టినరోజు నేను నీతో లేను కదా, నన్ను క్షమించు, ఇకపై జీవితంలో నువ్వు ఎప్పుడు బాధపడకుండా చూసుకుంటాను అని అన్నాడు జ్వలంత్. అలా 10 నిమిషాల తర్వాత దత్తు వాళ్ళ అమ్మ నాన్న కూడా లోపలికి వచ్చాక వాళ్ళతో మాట్లాడిన తర్వాత, నర్స్ వచ్చి, ఇంతమంది ఉండకూడదండి ఇక్కడ, చిన్న పిల్లలకు ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పడంతో, సరే సరే మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి, నేను పాపను చూసుకుంటాను అని జ్వలంత్ అనగానే, నాన్న, ఇప్పుడు అమ్మాయికి నీకంటే ఎక్కువ మా అవసరం ఉందిరా అని నవ్వారు సునంద గారు. సరే అయితే నువ్వు ఆరాధ్య దగ్గరనే ఉండు, కానీ ఒక్క నిమిషం మీరందరూ బయటకు వెళ్ళరా ప్లీజ్, నేను తనతో మాట్లాడుకోవాలి అని చెప్పగా, అయ్యో బావా, ఇక్కడ కూడా రొమాన్స్నా అని అన్నాడు దత్తు. ఒరేయ్, నిన్ను చంపేస్తా, వెళ్ళి ఇక్కడి నుండి అని అనడంతో, బావా నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయిలే అని అనుకుంటూ అందరూ బయటకు వెళ్ళిపోగా, తన షర్ట్ తీస్తూ ఉండడం కనిపించగానే, ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది ఆరాధ్య. వాడు చెప్పాడు కదా రొమాన్స్ అని, చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే, ప్లీజ్ అని భయంగా, నీ మొహమే, కొంచెం కూడా నీకు బుద్ధి లేదు అంటూ నవ్వి డోర్ క్లోజ్ చేసేసి షర్ట్ విప్పేసి తన చేతిలో ఉన్న బాక్స్లో నుండి ఒక ఎరుపు రంగు తీసి అది పాప పాదాలకు రాయగా, అయ్యో ఏం చేస్తున్నారు, చిన్న పాపకు ఇలా కలర్స్ రాస్తే ఇన్ఫెక్షన్ అవుతుందండి అని అంది ఆరాధ్య. నాకు తెలుసులే, ఇది ప్యూర్ కుంకుమ, కల్తీ కూడా లేదు, నేను దగ్గరుండి చేయించిన కుంకుమ, సో నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ ఆ కుంకుమ మిశ్రమాన్ని పాప పాదానికి రాసి ఆ పాదాన్ని తన గుండె పైన వీ షేప్లో ఒక సైడ్ పెట్టించుకోగా, దాన్ని చూసుకొని, ఏంటో మీ పిచ్చి అని అనుకుంది ఆరాధ్య. అవును, నా పిచ్చే నా ఆనందం, నీకెందుకే అని చెప్పి మళ్ళీ పాప పాదం ఉన్న రంగు తీసి బయటకు వెళ్ళి, సరే అమ్మా, నువ్వు తన దగ్గరుండు, నేను ఈరోజు ఇంటికి వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేస్తాను సరేనా అని అన్నాడు జ్వలంత్. అలాగే అత్తయ్య మావయ్యను కూడా తీసుకొని వెళ్ళు అంటూ తన వదిన వైపు చూసి, వదిన ఏమనుకోకుండా నాకు బ్రేక్ఫాస్ట్ అలానే కొంచెం బట్టలు పంపిస్తావా, నాకు అమ్మాయికి కూడా అనుకోకుండా వచ్చేసాం కదా, అలానే పాపకు సంబంధించినవి కూడా పంపించు అని అనడంతో, సరే నేను పంపిస్తానులేండి అంటూ అందరూ కలిసి వెళ్ళిపోగా, ఆరాధ్య దగ్గర సునంద గారు మాత్రమే ఉన్నారు. పాప కాలు రెడ్గా అవడం చూసిన సునంద గారు, అయ్యో ఏమైంది అని అడగ్గా, ఇదిగో మీ ఈయనే చేశారిలా అని అనడంతో, ఒకవేళ పాప కాలు టాటూ వేయించుకుంటాడేమో వాడు అని అన్నారు ఆవిడ. అప్పుడు బల్బు వెలిగిన ఆరాధ్యకి, ఒకవేళ పాప టాటూనే అయ్యుంటే మరి బాబు అని అనుకుంది. కానీ అది ఇంకా జ్వలంత్ దగ్గర అడగలేక సైలెంట్గా ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిన జ్వలంత్ కాసేపు ఇంట్లో ఉండి దాదాపు 9 గంటల సమయానికి టాటూ ఆర్టిస్ట్కి ఫోన్ చేసి, నేను వస్తున్నాను అని చెప్పగా, అలాగే సార్ అని తను అనడంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను బయటకు వెళ్ళి అటు నుండి అటే హాస్పిటల్కి వెళ్తాను అని అనగానే, మరి మీ అమ్మకు టిఫిన్ వాళ్ళకి బట్టలు ఎవరు తీసుకువెళ్తారా, నేను తీసుకువెళ్ళాలా అని అడిగారు ఆయన. లేదు మావయ్య, నేను తీసుకెళ్తాను, బావకి ఏదో బయట పనుందంట, బావ నాకు ఆల్రెడీ తీసుకెళ్ళమని చెప్పారు అని అన్నాడు దత్తు. సరేరా, మరి అంత అర్జెంట్ ఏం పనిరా అని అడగ్గా, నేను వచ్చాక చెప్తా అని వెళ్ళిపోయి దాదాపు 1 గంట సమయానికి హాస్పిటల్కి చేరుకున్నాడు. ఉదయం చాలా సంతోషంగా ఎగ్జైటింగ్గా కనపడిన జ్వలంత్ మధ్యాహ్నం వెళ్ళేసరికి చాలా అనీజీగా, ఏదో ఎనర్జీ లేని వాడిలా కనిపించడంతో ఇటు ఆరాధ్య అటు సునంద గారు ఇద్దరు ఏమైందిరా అని అడగ్గా, ఏం లేదు అని అన్నాడు. కానీ సునంద గారు కొడుకు దగ్గరికి వచ్చి కొడుకుని చూస్తే కాస్త జ్వరం వచ్చినట్లుగా ఉంది, ఏమైంది, అయినా నువ్వు ఉదయం అనగా బయటకు వెళ్ళి ఇప్పటి వరకు రాలేదని ఇప్పుడే నాన్న ఫోన్ చేసి చెప్పారు అని అనగానే ఆరాధ్య జ్వలంత్ వైపు చూసి, నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు, పాప కాలు గుర్తుని టాటూ వేయించుకోవడానికి వెళ్ళారు కదా అని నవ్వుతూ అడిగింది. అవునరా, నువ్వు అదే చేస్తావని మాకు తెలుసు అని సునంద గారు కూడా అనడంతో, పర్వాలేదు, మీకు కూడా బుర్రుంది, మీరు కూడా బుర్రను బాగానే వాడుతున్నారు అని నవ్వగా,
ఇంతకీ ఏమైందిరా నీ టాటూ అని అనుకోకుండా ఆవిడ కాళ్ళు చేతులు అన్నీ వెతకగా టాటూ ఎక్కడ కనిపించకపోవడంతో అత్తయ్య టాటూ వేసుకుంది ఆయన గుండెల మీద అని చెప్పింది ఆరాధ్య. అవునా అంటూ షర్ట్ బటన్ ఓపెన్ చేయబోతే ఆగమ్మా, ప్రతిదానికి తొందరే నీకు, నేను ఓపెన్ చేస్తాను కదా అంటూ నవ్వేసి షర్ట్ బటన్ ఓపెన్ చేసి వీ షేప్లో ఉన్న 2 పాదాలను చూపించడంతో ఓ మై గాడ్ ఏంట్రా ఇది అని అడిగారు సునంద గారు. ఏముంది, ఇదిగో ఈ చిన్ని పాదం నా కూతురిది, ఈ పెద్ద పాదం నా కొడుకుది, వాడు పుట్టినప్పుడు వేయించుకోలేదు కదా, అందుకే ఈరోజు వేయించాను అంటూ అక్కడ ఉన్నది చూపించగా అది చూసిన ఆరాధ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగానే తన భర్తను ఎంత అపార్థం చేసుకుంది అని మనసులో క్షమాపణలు తెలుపుకుంది. అప్పటికే పాపను చూసి అవును పాప ఏమైనా పాలు తాగిందా లేదా అని అడగ్గా ఇదిగో ఇప్పుడే పాలు తాగింది, కడుపు క్లీన్ కూడా చేసేసింది, మంచిగా టవల్తో ర్యాప్ చేస్తే నిద్రపోతుంది అని చెప్పడంతో ఆరాధ్య వైపు చూసి నీకెలా ఉందిరా అని ప్రేమగా తన తల మీద చేయి వేసి అడిగాడు. కొడుకుని కోడల్ని ఒంటరిగా వదిలేయడం కోసం ఫోన్ వచ్చిందని ఫోన్తో బయటకు వెళ్ళిపోగా భర్త చేయి మీద ముద్దు పెట్టుకొని మీ పాప బాబునే ఇష్టం కదా, నేను ఇష్టం లేదుగా అని అడగ్గా ఇప్పుడు నీ టాటూ కూడా వేయించుకోమంటావా అని నవ్వడంతో వద్దులేండి అంటూ తన గుండెలపైన చిన్నగా నిమురుతూ నొప్పిగా లేదా అని అడిగింది. ఎందుకుంటుంది, అస్సలు ఉండదు, నా కూతురు కొడుకు టాటూ వేసుకుంటే నొప్పిగా ఉంటుందా, కాస్త కూడా లేదు. ఇది ఎన్ని సంవత్సరాల కలనో తెలుసా, నేను ఎప్పుడూ అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లల టాటూని ఇలాగే చేయి పైన వేయించుకోవడం చూశాను, అదే ఇప్పుడు నేను నా గుండెల పైన తీసుకున్నాను అని అనడంతో హ్యాపీగా ఉన్నారా అని అడిగింది ఆరాధ్య. హ్యాపీనా, కొంచెం కాదు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అవును బాబు రాలేదా, అయ్యో పాపం వాడిని తీసుకొని రాలేదా అని అడగ్గా అయ్యో అలా ఎందుకంటారు, వాడిని తీసుకుని వచ్చారు, వాడు మీకు నెక్స్ట్ లెవెల్, పాపని కదిలిస్తే చాలు వాడు చేసే హంగామా అంతా ఇంత కాదు, అందుకే వాడిని అత్తయ్య గారు ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తే వాడిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు దత్తు అని చెప్పడంతో వెరీ గుడ్ అని అన్నాడు జ్వలంత్. మరి పల్లవి ఎప్పుడు బెద్దగా ఎత్తుకుంటుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.